వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వార్తల్లో నిలవడం ఉదయనిధి స్టాలిన్ కు కొత్త కాదు. డీఎంకే ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్టాలిన్ ను పోలీసులు టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా స్టాలిన్ తన నోటి దురుసును ఏమాత్రం మార్చుకున్నట్లు లేదు. తాజాగా నటి త్రిష సీఎం విజయ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరికి స్టాలిన్ అరెస్టు వరకు ఆ వ్యాఖ్యలు దారితీశాయి. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి టీవీకే అధినేత విజయ్ అధికారంలోకి వచ్చినా ఉదయనిధి మాత్రం తన మాటల తీరును మార్చుకోలేదు. తాజాగా కావేరీ జలాల నిరసన సభలో తమిళనాడు సీఎం విజయ్ నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని ఉదయనిధి చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. తంజావూరు పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని ఆయన నివాసాన్ని టీవీకే కార్యకర్తలు ముట్టడించారు. మరోవైపు ముందస్తు బెయిల్, అరెస్టు నిరోధం కోసం హైకోర్టును ఆశ్రయించింది డీఎంకే. అధికారం పోయినా ఉదయనిధి నోటి దురుసు మాత్రం తగ్గలేదనడానికి తంజావూరు సభే నిదర్శనం. కావేరీ నీటి సమస్యపై నిర్వహించిన సభలో కొందరు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఉదయనిధి దానికి నవ్వుతూ ద్వందార్థ వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. స్టాలిన్ వ్యాఖ్యలు అసభ్యకరంగా, మహిళల గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళైసై సౌందర్యరాజన్ ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో మహిళల వ్యక్తిగత జీవితాలను లాగడం, ద్వందార్థ పదాలతో మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. గతంలో సనాతన ధర్మం, హిందూ మతంపై ఉదయనిధి చేసిన డెంగ్యూ, మలేరియా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అధికారంలో ఉండటంతో చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకున్న ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇక పొలిటికల్ మైలేజీ వస్తుందనో మరే కారణమో తెలియదు కానీ విజయ్, త్రిషలను టార్గెట్ చేస్తూ డీఎంకే, బీజేపీకి చెందిన పలువురు నాయకులు గతంలోనూ నెగిటివ్ కామెంట్లు చేశారు. నయనార్ నాగేంద్రన్ వంటి బీజేపీ నేతలు కూడా త్రిష పేరును అనవసరంగా రాజకీయ రొంపిలోకి లాగారని, అది వారి చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు వచ్చాయి. అయితే ప్రజలు మాత్రం ఇలాంటి వ్యక్తిగత దాడికి రాజకీయాలను అస్సలు ఆదరించలేదు. నటి త్రిష కూడా ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ లాగిపెట్టి కొట్టినట్లు సమాధానం ఇవ్వడంతో బీజేపీ నేతలు క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. విజయ్, త్రిషల గురించి గతంలో ప్రత్యర్థులు ఎంతగా నెగటివ్ ప్రచారం చేసినా తమిళ ప్రజలు అవేమీ పట్టించుకోలేదు. ఫలితంగానే ఎన్నికల్లో టీవీకేకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. అయినప్పటికీ ఉదయనిధి స్టాలిన్ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ అదే రకమైన చౌకబారు విమర్శలు చేసి ఇప్పుడు చట్టపరమైన ఊబిలో ఇరుక్కున్నారు. ఒకవైపు జాతీయ మహిళా కమిషన్కు టీవీకే ఫిర్యాదు చేయగా, మరోవైపు కోర్టుల ద్వారా ఊరట పొందేందుకు డీఎంకే శతవిధాలా యత్నిస్తోంది. పొలిటికల్ మైలేజ్ కోసం మహిళల గౌరవంతో ఆడుకునేలా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఉదయనిధి అరెస్టు ఉదంతం మరోసారి నిరూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.